అందరికీ నమస్కారం. ఈరోజు సండే కదా, ఏదైనా ఎంటర్టైన్మెంట్ వీడియో ఇద్దామని అనుకున్నా. బట్ ఇరాన్కు సంబంధించి మొత్తం క్రాస్ చెక్ చేశాక ఆ ఖమేనీ గడు చచ్చాడు. వాడితో పాటు వెనకాల ఉన్నారు చూసారా, వాళ్ళ ఆర్మీ చీఫ్, తర్వాత ఇరాన్ మిలిటరీ సెక్యూరిటీ గార్డు సమేతం ఉంటుంది, రాడికల్ ఇస్లాం గార్డు సమేతం వాళ్ళు అడ్వైజర్. అంటే ఇరాన్లో ప్రజల యొక్క ప్రశాంతతను దూరం చేసి ఆడవారి యొక్క స్వేచ్ఛను హరించేసి గత 35 సంవత్సరాలుగా ఎవరైతే నరకం చూపుతూ ఉన్నారో ఆల్మోస్ట్ అంతా చచ్చారు. ఇప్పుడు ఇరాన్లో ఉన్న ప్రజలు శాంతిని కోరుకుంటున్నారు. ఎటువంటి శాంతి? మనుషుల్లాగా బతకాలి. అల్లానే వాళ్ళకి దేవుడు, కానీ మనుషుల్లాగా బతకాలి. ఎలా? మతోన్మాదులు మధ్యలో క్రియేట్ చేసినటువంటి ఉన్మాద రకమైనటువంటివి ఏవి కూడా ఇంకా ఫాలో కాము అన్నట్టు. ఈ ఖమేనీ కూడా ఎంత దారుణం అంటే ప్రపంచంలో అత్యంత క్రూరుడైనటువంటి వాళ్ళలో ఫస్ట్ ప్లేస్ వీడికే. ముందు మతాధికారి, ఇక ఆ తర్వాత ఇరాన్ సుప్రీం లీడర్ అయిపోయాడు. 1,00,000 మందిని వీడి అక్షరాలు చంపింది, సొంత ఇరాన్ ప్రజలని. అందులో 40,000 మందిని అయితే ఏకంగా టైం కూడా ఇవ్వలే, 2 రోజుల్లో చంపేశాడు. అందులో ఆడోళ్ళు మగోళ్ళు ఎంతోమంది. అసలు వీడి తర్వాత వచ్చేసి నార్త్ కొరియా కిమ్ గడ్ లడ్డుగడు వాడి తర్వాత చైనా జిన్పింగ్. ఈ చైనా ఉన్నాడు కదా, మీలో చాలామందికి తెలియదు, అక్కడ కొంతమంది ముస్లింలను అయితే ఘోరంగా బందీలను చేసి పడేశాడు. అటువంటి చైనా మీద మళ్ళీ ఒక్క ముస్లిం నోరెత్తాడు. ఎందుకంటే వాడు ఏం బయటికి తెలియనోడు, ఒకరెవరు నోరెత్తే ఊరుకోడు. ఇవిడ నేను చెప్పదలుచుకుంది, ఇంత జరిగిన తర్వాత కూడా ముస్లింలు ఇప్పటికీ కొంతమంది అల్లా రాజ్యం కావాలంటూ, అల్లా చెప్పింది చెయ్యాలంటూ, మధ్యలో కొంతమంది మతోన్మాదులు క్రియేట్ చేసిన ఏవైతే అవే నిజమైన నమ్ముతూ ఈ చనిపోయిన ఖమేనీ గడి చెప్పిందే మరలా నిజం చేద్దామని చూస్తున్నారు. ఏ రకంగా అంటే కేవలం ఈ ఖమేనీ గడి బతుకున్నప్పుడు ఏదైతే చేస్తాడో అవే అంతా ఫాలో అవ్వాలి. అల్లాహ్ వచ్చేసరికి మనల్ని ఏం చెప్పాడు, ఇస్లాం రాజ్యం కోసం ప్రాణాలు ఇమ్మన్నాడు, అదే చేద్దాం. అసలు అల్లా ఎప్పుడు చెప్పాడు ఆ రకంగా? నేను గతంలో చాలా చెప్పాను, హిందువులైనా ముస్లింలైనా క్రైస్తవులు ఎవరైనా సరే దేవుడు అన్నాక మంచిని పంచమని చెప్తాడు, సేవం చేయమని చెప్తాడు, 10 మందిని నీ వల్ల బాగుపడేలా చేయమంటాడు, చంపమని చెప్పడు. సో వీడియో క్లోజ్ చేస్తున్నా. ఇంకా అమాయకులైన ముస్లింలు ఎవరైతే ఉన్నారో వారిని ఇంకా కూడా మానవ బాంబులాగా తయారు చేస్తూనే ఉన్నారు. ఇంకొద్ది రోజుల పాటు అటువంటి వాళ్ళని ఈ అమెరికా ఇజ్రాయెల్ ఏరే వేస్తే తప్ప ఇరాన్లో నిజమైన స్వేచ్ఛ రాదు, స్వాతంత్రం రాదు. అంతకుముందు ఒక రాజు ఉండేవాడు, బ్రహ్మాండం ఉండేవాళ్ళు వాళ్ళు. మరలా ఆయన వస్తాడేమో చూద్దాం.